రాష్ట్ర విభజన జరిగినప్పుడు 1,40,717 కోట్లు విభజన జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి భాగం అప్పు. మీరు 2019 దిగిపోయేటప్పుడు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు 3,90,247 కోట్లు. 3,90,247 కోట్లు అంటే మీరు ఎంత అప్పు చేసినారు? 2,49,350 కోట్లు మీరు అప్పు చేసినారు. మేము దిగిపోయేటప్పటికి ఇది మీరు పుస్తకాల్లో పెట్టుకున్న సిఏజీ రిపోర్టు, ఆర్బీఐ రిపోర్టు, మీ లోపల డాక్యుమెంట్లు అవన్నీ తీసినదే, మా ఫిగర్స్ కాదు, ఇది ప్రభుత్వ ఫిగర్సు, కేంద్ర సంస్థల ఫిగర్స్ ఇవన్నీ. మేము దిగిపోయేటప్పటికి 7,21,918 కోట్లు అంటే మేము చేసిన అప్పు 3,32,671 కోటి. మేము 3,32,671 కోటి చేస్తే 14 లక్షలు, 13 లక్షలు, 12 లక్షలు యాజ్ ఇఫ్ మేమే మొత్తం చేసినట్లు ఇచ్చేది రాంగ్ ఫిగర్. ఆ రాంగ్ ఫిగర్ను కూడా మళ్ళీ మొత్తం ఫిగర్ మాకు ఆపాదిచ్చేది. అంటే రాష్ట్రం విభజన జరిగే ముందు అప్పు కూడా మేమే చేసినాం. 2019 నుంచి 14 నుంచి 19 కూడా మేమే చేసినాం. ఎంత అన్యాయం అండి ఇది. నిజం చెప్పాలంటే మీరు మాకంటే ఎక్కువ అప్పు చేసినారు. ఎందుకంటే 1,40,717 కోట్ల నుంచి మీరు 3,90,247 కోట్లకు అప్పు తెచ్చినారంటే సంవత్సరం మీద సంవత్సరం మీరు దాన్ని సిఏజిఆర్ అంటారు, కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని. ఒక సంవత్సరం మీద ఇంకో సంవత్సరం ఏ స్థాయిలో ఏ శాతంతో చేసినారంటే మీరు 22.63% చేసినారు. అంటే ఈరోజు 100 రూపాయలు అప్పు ఉంటే వచ్చే సంవత్సరానికి మీరు 122 రూపాయలు చేసినారు. 122 నుంచి మళ్ళా 22% అంటే 140 చిల్లర చేసినారు. అట్లా మీరు చేసినారు. మేము ఎంతండి చేసిండేది? 3,90,247 నుంచి మేము 7 లక్షలు అంటే మేము చేసిండేది 3,32,671 కోటి. మేము చేసిండేది ఎంత? ఓన్లీ 13.5%. అంటే మీరు 100 రూపాయల అప్పును 122 చేస్తే మేము 100 రూపాయల అప్పును 113 చేసిండేది. మాది తప్పు, మీరు మాత్రం కరెక్టు. శ్రీలంక అయిపోతుంది, కంబోడియా అయిపోతుంది, ఇంకోటి అయిపోతుంది. ఎంత అన్యాయం అండి. వాళ్ళు నిజంగా మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళని మాత్రం నాకు తెలిసి పెద్ద పెద్ద అవార్డ్స్ ఇవ్వాలండి. అంత ఓపిక, అంత సహనమతి, అది చాలా అదృష్టవంతులు మీరు కూడా. దాని తర్వాత సంపద సృష్టి చెప్పంటారా? అసలు సంపద సృష్టి చెప్తే చూడు, మా చాందు కొడుకు కథ. సంపద సృష్టి మీరు వాస్తవానికి టైం ఉందే, మీరు వాస్తవానికి 90 రిసీప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఫర్ ఫైనాన్షియల్ అంటే 25 మీరు 2023-24 93,354 కోట్లు రౌండ్ ఫిగర్ చేసేస్తా. 93,300 కోట్లు. మీరు 96,000 కోట్లు వచ్చింది సంపద. అంటే మీరు శాతం ఎంత? ఓన్లీ 3%. ఇదే మాకు చూస్తే అంటే లాస్ట్ సంవత్సరం అది 23-24-25 పోల్చుకుంటే, మా లాస్ట్ సంవత్సరం పోల్చుకుంటే మేము చేసిండేది ఎంత? మా టైంలో వచ్చిన ఆదాయం ఎంత? 1,22,23 వచ్చేసి 1,57,768 కోట్లకు గాను 23-24 వచ్చేటప్పటికి 1,73,767 కోట్లు. అంటే 10% మాది ఆదాయం పెరిగింది. మేము 10% పెంచితే మీరు ఎంత పెంచినారు? 3% పెంచినారు. కానీ మీరు సంపద సృష్టిస్తారు. అప్పు మాత్రము మేము లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్లో అప్పు మాది 52,528 కోట్ల నుంచి 62,720 కోట్లు అయితే 19% అయితే మీదెంతండి? 62,720 కోట్ల నుంచి 81,597. ఇదేంటి? మళ్ళీ ఆఫ్ బడ్జెట్ బరాయింగ్స్ కాకుండా 30%. అంటే మీరు 30% పెంచినారు. కానీ అప్పేమో 30% పెంచుతుంది, ఆదాయం మాత్రం 3% పెంచినారు. మాది ఆదాయం ఎంతండి? ఇంచుమించు 10% పెరిగింది. కానీ మీరు సంపద సృష్టిస్తారు. చూడండి ఎట్లుంది అసలు. ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏమంటే జిఎస్టీ ఒకరోజు ఒక ప్రెస్ రిలీజ్ ఇస్తారు. ఏమని ఇస్తారు? ఏప్రిల్ నెలలో ఎప్పుడు లేని విధంగా చరిత్రలోనే అత్యధిక జిఎస్టీ వసూలైంది 3,354 కోట్లు అని మీరే ప్రభుత్వం. అది ఏందబ్బా వాస్తవం? అది అన్ని ఏ ఇండికేటర్ చూసినా తక్కువ ఉంది, ఇది ఎట్లా వచ్చిందని చెప్పి మేము మళ్ళీ పరిశోధన చేస్తే వాస్తవానికి నిజం చెప్పాలంటే ఏప్రిల్ 2024 సంవత్సరంలో 3,499 అంటే 3,500 కోట్లు అయితే ఏప్రిల్ 2025లో ఓన్లీ 2,652 కోట్లు మాత్రమే, -24%. అంటే పోయిన సంవత్సరంతో పోల్చుకుంటే -24% చేసి అత్యధిక జిఎస్టీ వచ్చింది సంపద సృష్టి అని మళ్ళీ
ప్రెస్ రిలీజ్ ఇస్తారు. ఎంత అన్యాయం అండి. అంటే ఎవరు చూడరనుకుంటున్నారా? ఏం ఆశ్చర్యంగా ఉంది అసలు. ఇంకా దాని తర్వాత చూస్తే పోయిన సంవత్సరానికి ఏప్రిల్ 24కు ఏప్రిల్ 25కు ఈ రెండు లెక్కేస్తే రాష్ట్రానికి సంబంధించిన పన్ను ఆదాయం ఎంత ఉందండి? 24లో 7,483 కోట్లు అయితే 25 ఏప్రిల్లో 6,569 కోట్లు. అంటే ఎంత? -12%. ఏదైతే పన్నేతర ఆదాయం ఉందో నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏప్రిల్ 2024లో 442 కోట్లు అయితే ఏప్రిల్ 2025లో 345 కోట్లు. అంటే -22%. పన్ను ఆదాయము పన్నేతర ఆదాయం రెండు కలిపి రాష్ట్ర ఆదాయం లెక్కేస్తే ఏప్రిల్లో 7,925 కోట్లు 24 ఏప్రిల్ అయితే ఇప్పుడు 6,914 కోట్లు, -12%. -12% ఆ ఒక్క నెల పెట్టుకొని మీరు బయటికి చెప్పడం మాత్రము అసలు బ్రహ్మాండంగా ఉంది. అసలు చాలా విచిత్రమైన ఇది సిస్టమ్కి వచ్చినారనమాట. ఇక్కడ చూడండి, ఇది కాక మళ్ళీ ఎంప్లాయీస్ ఇష్యూకి వస్తే ఈరోజు పిఆర్సీ సంగతి ఏమైందండి? డిఎస్ సంగతి ఏమైంది? అసలు మేమేదో ప్రావిడెంట్ ఫండ్ అని నేను చెప్తా, కరెక్ట్ లెక్క చెప్తా. ఇవి ఎంప్లాయీస్ జాగ్రత్తగా చూసుకోవాలా. ఎందుకంటే